అందరికీ నమస్తే అండి. ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులతో మాలను ఈజీగా ఏ విధంగా కట్టాలి, అలాగే తమలపాకుల పైన శ్రీరామ అని స్వామివారికి రాసి సమర్పిస్తే చాలా ఇష్టమండి. స్వామివారికి ఇష్టమైన తమలపాకుల పైన శ్రీరామ అని ఏ విధంగా రాయాలి, వేటితో రాయాలి, హనుమంతుడికి తమలపాకుల మాల అసలు ఎందుకు వేస్తారు అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. ఈ తమలపాకుల మాల కోసం ముందుగా మనము కొన్ని తమలపాకులు తీసుకోవాలి. మనం తయారు చేసే తమలపాకుల మాల ఇంట్లో పూజ కోసమా లేదా గుడిలో స్వామివారి కోసమా అనేది చూసుకొని తమలపాకులు తీసుకోవాలండి. గుడిలో స్వామివారికి మాల కట్టాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ ఆకులు తీసుకోవాలి. అయితే మనము ఇంట్లో స్వామివారికి మాల కట్టి వెయ్యాలి అనుకుంటే కొన్ని ఆకులు తీసుకుంటే సరిపోతుందండి. తమలపాకులను బయటి నుండి తీసుకువచ్చిన తర్వాత ముందుగా నీటితో శుభ్రంగా కడిగి ఏదైనా పొడి క్లాత్తో తుడుచుకోవాలి. ఇక్కడ నేను తమలపాకులకు ఉన్న తొడిమలు తీసి మాల కడుతున్నాను. ఒకవేళ తొడిమలతో సహా మాల కట్టుకోవాలి అనుకున్నా కూడా ఆ విధంగా కూడా మాలను సిద్ధం చేసుకోవచ్చు. ఈ తమలపాకుల మాలను ఎన్ని ఆకులతో కట్టాలి అనే సందేహం చాలా మందికి ఉంటుందండి. 5 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ 51 కానీ 101 కానీ లేదా 108 ఆకులతో తమలపాకుల మాలను సిద్ధం చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంట్లో పూజ కోసం మాలను సిద్ధం చేస్తున్నాను కాబట్టి నా దగ్గర ఉన్న ఫోటోకి సరిపడే విధంగా 11 ఆకులతో తమలపాకు మాలను సిద్ధం చేస్తున్నానండి. ఈ తమలపాకుల మాలను సిద్ధం చేసే సమయంలో ఎవరితో మాట్లాడకుండా మౌనంగా మనసులో శ్రీరామ నామాన్ని, హనుమంతుల వారి నామాన్ని తలుచుకుంటూ ఈ మాలని సిద్ధం చేసుకోవాలి. అసలు హనుమంతుల వారికి ఈ తమలపాకుల మాలంటే ఎందుకంత ప్రీతికరం అంటే, అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి రాముల వారి సందేశం తీసుకువచ్చినప్పుడు సీతమ్మ వారు ఆనందంతో హనుమంతుడికి చుట్టుపక్కల ఎక్కడా కూడా పూలు లేకపోవటం వలన ఈ తమలపాకుల మాల వేశారని, సీతమ్మ వారు ఆ మాల వేసినప్పటి నుండి స్వామివారికి తమలపాకుల మాలంటే మహాప్రీతికరమని పురాణ కథనమండి. అందుకే హనుమంతుల వారు ఎక్కువగా తమలపాకుల తోటల్లోనూ అరటి తోటల్లోనూ విహరిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆంజనేయుడు రుద్ర సంభూతుడు కాబట్టి తమలపాకులతో స్వామిని పూజించిన వారికి సుఖశాంతులు లభిస్తాయి. అలాగే ఈ తమలపాకులను నాగవల్లి దళాలు అని కూడా పిలుస్తారండి. తమలపాకులతో పూజ చేయటం వలన నాగదోషాలు ఉన్నవారికి నాగశాంతి కూడా కలుగుతుంది. అదేవిధంగా శని దోషాలు ఉన్నవారు శనివారం రోజున హనుమంతుడిని తమలపాకులతో పూజించిన లేదా తమలపాకుల మాల సమర్పించిన ఆ శనిదేవుని అనుగ్రహం కూడా కలుగుతుందండి. చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇంట్లో ఉంటే లేత తమలపాకులతో మాల కట్టి ఆంజనేయ స్వామికి సమర్పించటం వలన గుణం కనిపిస్తుందండి. అదేవిధంగా ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అంటే మాంత్రిక దోషాలు కానీ మంత్ర సంబంధిత పీడలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఈ తమలపాకుల మాలను రకరకాల పద్ధతిలో కట్టుకోవచ్చండి. ఈ విధంగా తమలపాకులతో మాలను కట్టి మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామికి సమర్పించటం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఇప్పుడు తమలపాకుల మీద శ్రీరామ అని రాస్తున్నాను. దానికోసం ఇక్కడ నేను విభూతి సింధూరం తీసుకుంటున్నానండి. ఈ సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలుపుతున్నాను. విభూతిలో మాత్రం కొద్దిగా వాటర్ కానీ పన్నీరు కానీ వేసి కలుపుకోవాలి. అక్షరాలు రాసినప్పుడు సన్నగా రావటం కోసం ఇక్కడ నేను చామంతి పూల కాడలు తీసుకుంటున్నాను. అయితే విభూతి కానీ సింధూరం కానీ మరీ పల్చగా కలపకూడదండి. కాస్త తిక్కుగానే కలుపుకోవాలి. మరీ పల్చగా ఉంటే మనము అక్షరాలు రాసినప్పుడు సింధూరము విభూతి కారిపోతాయి. ముందుగా ఇక్కడ సింధూరంతో శ్రీరామ అని రాస్తున్నాను. ఈ విధంగా మనము స్వామికి ఎన్ని ఆకులు సమర్పించాలి అనుకున్నామో అన్ని ఆకుల మీద కూడా రాసుకోవచ్చు. శ్రీరామ అని రాయటానికి తీసుకున్న ఆకులు కూడా శుభ్రంగా కడిగి తుడిచి ఎక్కడా కూడా చెరగకుండా మచ్చలు లేకుండా ఉన్న ఆకులని తీసుకోవాలి. ఈ ఆకులు మీరు స్వామివారికి ఎన్ని సమర్పించాలి అనుకుంటున్నారో అన్ని ఆకులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే 3 కానీ 5 కానీ 9, 11 ఈ విధంగా అన్నమాట. ఈ సింధూరం మనకు ఏ పూజా స్టోర్లోనైనా దొరుకుతుందండి, లేదా ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్న దగ్గర కూడా దొరుకుతుంది. అలాగే ఆంజనేయ స్వామికి వేసే తమలపాకుల మాల మీద కూడా ఈ విధంగా శ్రీరామ అని రాసి సమర్పించవచ్చు. ఓపిక ఉండి 108 తమలపాకుల మీద ఈ విధంగా రాసుకొని ఆంజనేయ స్వామి అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచి ఫలితం అనేది కనిపిస్తుందండి. శ్రీరామ అన్న నామము ఎక్కడ వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ
ఆంజనేయ స్వామి తిష్ట వేసుకొని కూర్చుంటారు అని చెబుతారండి. కాబట్టి తమలపాకుల మీద ఈ విధంగా శ్రీరామ అని రాసి స్వామివారికి సమర్పించటం వలన ఎంతటి కష్టమైనా తీరిపోతుందని నమ్ముతారు. చూశారు కదండి, ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులతో ఈజీగా మాల ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, తమలపాకుల మీద శ్రీరామ అని ఏ విధంగా రాసుకోవాలో ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.